రిషికేష్ నుంచి కేదార్నాథ్ వెళ్లే మార్గం మధ్యలో కౌడియాల గ్రామం దగ్గర మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. పారుతున్నది గంగా, మంచి తెల్లగా ఇసుక, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు. సాధువులు ఇక్కడ వండుకొని తిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి నడక ప్రయాణం. చూడండి ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఆ పట్టణాల్లో ఉన్న వాళ్ళు చాలా కోల్పోతున్నారు. సంవత్సరానికి ఒకసారైనా ఇలాంటి యాత్రలు చేసి మీ పాపాలని, మీ శరీరానికి ఉన్న ఆ దోషాలన్నింటినీ కడుక్కోండి. కిందికి రా. భారతీయులందరూ ఎక్కడో విదేశాలకు డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తా ఉంటారు, బ్యాంకాక్ అని, దుబాయ్ అని, అవని. మిడిల్ క్లాస్ వాళ్ళకి అత్యద్భుతమైన ప్రదేశం ఇది. మీరు యాత్ర చేయండి, ఇట్లాంటి లొకేషన్లు ఎన్నో ఉంటాయి. ఎంత బాగుంది చూడండి. ఇసుక, తెల్లని ఇసుక, తెల్ల బంగారం అంటారు. వాటర్, గంగా. దీంట్లో మునిగి స్నానం చేస్తే ఎంతో పుణ్యం, పాపాలన్నీ పోతాయి. గంగమ్మ తల్లి అక్కడెక్కడన్నా సముద్రంలో మునిగితే ఏమొస్తుంది? బొచ్చు ఏం రాదు. పోయినట్లే గుంతలు కూడా రాయితా. మొత్తం ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇట్లాంటి లొకేషన్లు మొత్తం దారి పొడవునా ఉంటాయి. మీకు ఎక్కడ కావాల్సి అక్కడ సేద తీరొచ్చు. ఒక 4-5 బ్యాచ్ వచ్చారంటే సూపర్ ఉంటది. ఆ పక్కనే కాదు, పచ్చగా ఉంది వెనకనే ఉంది. గంగా తీరం మొత్తం కరివేపాకు చెట్లే, ఎక్కడ చూసినా కరివేపాకు చెట్లే. సరిపోద్ది, ఎక్కువైనా అరుంధతి సినిమాలో నటించాను. అరుంధతి నక్షత్రం ఉంది కదా, ఆమె. ఆమెనా? పోదాం. పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రం చూపెడతారు కదా, ఆమెనే. అయితే నీకు పెళ్లి కావాలా? పోయి మొక్కుతావా? నేను కాదు, నువ్వు మొక్కుతావా? నేనేం మొక్కనా? నువ్వే స్వామి, నాకు అర్థం కాదు.
కెమెరామ్యాన్ చెంబల యోగి మహేష్ పాపాజీతో రుద్ర మీ బాల హనుమాన్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.